చేసుకుంటారా? ఏం పేరు? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు. ఏ ఊరు అన్న మీది? భద్రాచలం. భద్రాచలమా? భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు గారు. తెల్ల వెంకట్రావు. తెల్ల వెంకట్రావు. ఆయన కాంగ్రెస్ పోతున్నారని వార్తలు వస్తున్నాయి, ఏమంటున్నావు? వెళ్ళారు నేను అనుకుంటున్నాను. వెళ్ళారు. వెళ్ళారా? మరి ఈ మధ్యలో బాగా వాళ్ళ ఫ్యామిలీతో కలవడం, రేవంత్ రెడ్డి 2-3 సార్లు కలవడం వల్ల వాళ్ళు కాంగ్రెస్ లో పోతున్నారన్న వార్తలు బాగా వస్తున్నాయి. ఎందుకంటే ఖమ్మంలో ఒకే ఒక చోటు అదొకటే గెలిచింది అనుకుంటా, బీఆర్ఎస్. అవును. సో ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారని వస్తున్నాయి. వెళ్ళారా? అది ఇండివిజువల్ గా అంతకు ముందు కాంగ్రెస్ లో వెళ్ళారుగా, ఈ టికెట్ రాకముందు కాంగ్రెస్ వెళ్ళినప్పుడు ఆ పరిచయం మీద వెళ్ళారు. సుధాకర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు. ఖమ్మంలో మొత్తం క్వీన్ స్వీప్ గా వచ్చినట్టు ఎందుకు కాంగ్రెస్ కి వేశారు ఓట్లు? ఇక్కడ భద్రాచలంలో మార్పు కావాలని. మార్పు అంటే ఎలాంటి మార్పు కోరుకున్నారు ప్రజలు? గత నాకు వదిలిన కానించి ప్రతి మనిషికి చంద్రబాబు నాయుడు గానీ రాజశేఖర రెడ్డి గారికైనా 2 టైమ్స్ ఛాన్స్ ఇచ్చారు. అలాగే 2 టైమ్స్ అయిపోయింది కేసీఆర్ గారు. మరి అభివృద్ధి కావాలా, మార్పు కావాలా? మీకు అభివృద్ధి కావాలి, మార్పు అనవసరంగా. మరి కేసీఆర్ గారు ఏం అభివృద్ధి చేయలేదా తెలంగాణ రాష్ట్రం? చేశారు. మరి అలాంటప్పుడు మార్పు ఎట్లా కోరుకున్నారు? అభివృద్ధి కోరుకోవాలి. ఇక మనకి ఫస్ట్ నుంచి ఎన్నికలు అంటే 2 సార్లు చేరుకుంటారు. మన ఆంధ్ర, తెలంగాణ గానీ ఆంధ్రప్రదేశ్ కానీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా నారా రామారావు, చంద్రబాబు గారికి, మన వైఎస్ గారికి 2 సార్లు ఛాన్స్ ఇచ్చారు. అలాగే మన కేసీఆర్ కూడా 2 సార్లు ఇచ్చారు. ఈ 100 రోజుల పాలన ఎట్లుందన్న? పర్లేదా? ఈ బీజేపీ ఉంది సెంటర్ లో. ఇప్పుడు 400 వరకు సీట్లు, మీ ఎంపీ సీట్లు కూడా తెలుసుంటాం. మూడోసారి వస్తాం అని అంటున్నారు. సో 3వ సారి వస్తుందా బీజేపీ? నాకైతే అంత నమ్మకం లేదు. కాదా? నాకు నమ్మకం లేదు, ఎందుకంటే 2 సార్లు ఛాన్స్ అవుతుంది. ఇక్కడ తెలంగాణ ఇప్పుడు భద్రాచలం, ఖమ్మంకి వస్తుందా పార్లమెంట్? ఇక్కడే మహిబాద్ పార్లమెంట్ వస్తుంది. ఇప్పుడు ఏ పార్టీకి ఎడ్జ్ ఉండబోతుంది? కాంగ్రెస్ కి ఉంటుందా? ఓకేనా, థ్యాంక్ యూ. చేసి ఇప్పటి వరకు మమ్మల్ని మధ్యతరగతి కుటుంబం గవర్నమెంట్ తర్వాత నాశనం చేసింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటే జై శ్రీరామ్ అంటారు. అందరికి రాముడు అంటే ఇష్టమే. రాముడు అన్నోడు ఎలా అయితే బీజేపీకి అయితే కాదు. అది అంటే ఏ పార్టీకి ఎడ్జ్ రాబోతుంది ఇప్పుడు? మరి పార్టీ అంటే అబ్బాయి మన క్యాండిడేట్ ని బట్టేస్తారబ్బా. ఇప్పుడు లోకల్ లో ఇప్పుడు 3 ఉన్నారు. వాళ్ళ కవిత గారు ఉన్నారు, సీతారాం నాయక్ గారు ఉన్నారు, బలరాం నాయక్ గారు ఉన్నారు. బలరాం నాయక్ ఎక్కువ ఫెచ్చింగ్ అంటే స్టేట్ లో గవర్నమెంట్ ఉంది కాబట్టి వస్తుంది అనుకుంటున్నారా? సెంట్రల్ లో కూడా రావాలనే కోరుకుంటాను కానీ మరి ఎందుకంటే క్యాండిడేట్ మారాలి. సరే అది కాంగ్రెస్ బీజేపీ ఇంకేదన్నా కాదు కానీ ఈ 10 సంవత్సరాలు ఒక్కడే ఉండడం వల్ల ఏమైందంటే అటు ఫౌండేషన్ గట్టిగా చేసుకో. బీజేపీ మోడీ గారు ఏం చేయలేదంటున్నా, సర్వనాశనం చేసిండు భారతదేశాన్ని. అంటే మీ ఇప్పుడు సెక్యూరిటీ పరంగా గానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఒకటేనబ్బా, మనకు బాడీకి సెక్యూరిటీ సెట్. ఈ సెట్ క్లాత్ ఒక్కటి మంచిగుంటే సెక్యూరిటీ ఉండదు. దీని బటన్స్ ఉండాలి, దీని చేతి పంపకాలు ఉండాలి, అన్ని బందోబస్తు. పేదోడికి న్యాయం చేసిండు 100% లాజ్ చేసిండు పేదోడు. ఒక పథకం చెప్పమని పేదోడికి. ఇప్పుడు నార్మల్ గా ప్రతి ఒక్కటి ఆర్థిక వ్యవస్థ గాడిలో ఉంది. జిఎస్టీ పెట్టారబ్బా. జిఎస్టీ వాళ్ళు ఏమన్నారంటే పప్పులు, ఉప్పులు, నూనెలు అన్ని తగ్గుతాయి అన్నారు. 2014లో 48 రూపాయలు ఉండే కందిపప్పు, ఇవాళ 120 రూపాయలు అయింది. ఎందుకయింది? మరి ప్రజల ఇన్కమ్ కూడా పెరిగింది. అస్సలు పెరగాలి. ఎవరికి పెరిగింది పాపం? వీళ్ళు రోజు అప్పుడు 500 సంపాదించుకున్నాడు, ఇప్పుడు 600 సంపాదించుకుంటాడు. అంతకంటే ఎక్కువ సంపాదించు. ఏం బాసు 2014లో మీకు 500 వచ్చినాయి, ఇప్పుడు ఏం చెప్తాను? 2 లక్షలు కావాలి. మీకు 2 లక్షలు దేనికి? నాకు 2 లక్షలు కావాలి. వాళ్ళు ఎటైనా పోనీకి అంతే. 2 లక్షలు అయితే ఏ పార్టీకి వాళ్ళు 200 కోట్లు తెగుతారు కాబట్టి 2 లక్షలు అడుగుతారు. అంతే, తప్పేం లేదు. అంతేనా? ఈ మహిబాద్ పార్లమెంట్ లా ఏ పార్టీకి ఎడ్జ్ ఉండదు? ఏ పార్లమెంట్ ఉన్నది, ఏదైనా ఉన్నది. రాబోయే ఎన్నికల్లో ఏదేనుకుంటది? నాకు ఏం తెలియదు అన్న. నాకు 2 లక్షలు కావాలి. మీరు ఏ క్వశ్చన్ వేసినా నాకు 2 లక్షలు కావాలి. 2 లక్షలు ఎవరు ఇవ్వాలన్నా? గవర్నమెంట్ కదా. అంతే. ఏడా ఏమొత్తాను అది ఉచితంగా ఇచ్చినట్లే. అన్న మీరు చెప్పండి అన్న, ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. అధికారంలో కాంగ్రెస్ ఉంది, పైన సెంటర్ లో బీజేపీ ఉంది. ఓడిపోయి బీఆర్ఎస్ ఉంది. ఏ పార్టీకి రాబోతుంది ఎక్కువ ఎడ్జ్? ఏమన్నా రావచ్చు, కాంగ్రెస్ రావచ్చా? ఎందుకంటే లోకల్ ఇక్కడ ఉన్నది కాబట్టి వస్తుంది. అంటే బీజేపీ ఏం న్యాయం చేయలేదా మరి ప్రజలకు? బీజేపీ అంటే ఇక అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి రావచ్చు అన్నట్టు అవకాశాలు, దాని మీద నమ్మకాలు ఉన్నాయి. బస్ అంతే. ఇక్కడ సీతారాం నాయక్ గారు ఉన్నారు. వాళ్ళు ఇంతకుముందు ఎంపీగా కూడా చేశారు అతను. సో మళ్ళీ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన మీద ఏమన్నా ఆరోపణలు ఉన్నాయా, లేకుంటే ఎందుకు ఆయనను గెలిపి జనాలు బీజేపీ నుంచి? దాని గురించి మనకు అంత ఐడియా లేదు.
ఓకే అన్న, మీ పేరేం పేరన్నా? కమలాకర్ కమలాకర్. ఈ రాబో పార్లమెంట్ ఎలక్షన్ లా ఏ పార్టీకి ఎడ్జ్ ఉండబోతుంది? ఇది అంటే కాంగ్రెస్ కు ఉండొచ్చు. కాంగ్రెస్ కి. ఎందుకు కాంగ్రెస్? 100 రోజుల పాలన ఏం చేసింది కాంగ్రెస్? ఈ గృహ జ్యోతి, ఉమ్, గ్యాస్ ఉమ్. ఈ రెండైతే అంటే ఇప్పుడిప్పుడే కదా అమలు అవుతుంది. మరి బీజేపీ సెంటర్ లో 10 సంవత్సరాలు ఉంది. అట్లా చూసుకుంటే సెంట్రల్ లో చూసుకుంటే మాత్రం బీజేపీ ఉమ్. బాగుంది. అంటే మరి ఇప్పుడు జరగబోయేది పార్లమెంట్ ఎలక్షన్లు కదా, లోకల్ ఏం కదా, వాళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది దాదాపు. వారిద్దరి మధ్యన. బీఆర్ఎస్ ఎందుకు ఉండదన్న? టీఆర్ఎస్ ఉండదు దాదాపు. ఈ 100 రోజులలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుండో రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ నాయకులు. అట్లాంటిది ఏం లేదు. రేవంత్ రెడ్డి పాలన కూడా బాగానే ఉంది. మోదీ పాలన ఇంకా బాగుంది. బీఆర్ఎస్ పాలన బాగాలేదన్న? టీఆర్ఎస్ పాలన కంటే ఇప్పుడున్న వీళ్ళది ఇద్దరి బాగుంటాయి కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఉంటది. ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ఏం చేసిందన్న? అంటే ఏం, ఎందుకు ప్రజలు తిరస్కరించారు? వాళ్ళు వాళ్ళ కక్కుర్తి కోసం అన్ని ప్రాజెక్టులు కట్టి డబ్బులు అధికధనం వెళ్ళిపోయింది. మన ఏమంటారు దాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం తోటి 1 కోటి ఎకరాల వరకు నీళ్ళు ఇచ్చి అంటున్నారు కదా. తెచ్చిగా వాళ్ళ ఫ్రాడింగ్ ఎంత జరిగింది, దాని అది ఎక్కువ జరిగిందిగా. అంటే ఇప్పుడు లాభం తక్కువ, నష్టం ఎక్కువ. అంటే మొన్న ఈ మధ్య జరిగిన పరిణామాలలో 100 పిల్లర్లలో ఒక 2 పిల్లర్లు చేయడం వల్ల అదొకటి దాన్ని రిపేర్ చేసుకుంటే నడుస్తుంది కావచ్చు, కానీ ఎట్లయినా అని ప్రజాధనం మాత్రం వృధా చేసిండు చాలా వరకు అయితే. అదొకటి. రైతు బంధువుల కూడా మామూలు ప్లాట్లలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్లకు వాళ్ళకి వీళ్ళందరికీ రైతు బంధు ఇచ్చి అందులో కొంత. ఇప్పుడు రైతు బంధు ఇవ్వలేదు అంటున్నారు కదా, మరి కాంగ్రెస్ గాయంలో ఇస్తారు అనుకుంటా దాదాపు. ఒక 3 ఎకరాల వరకు ఇచ్చిండు, ఎవరికి ఇవ్వలేదు అని. చాలు 3, 5 లాస్ట్ పెట్టాలి, అంతకంటే పెట్టి కూడా లాభం లేదు. ఎన్ని పంటలకు కావాలనుకుంటున్నారన్న? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారంటే 2 పంటలకే ఇస్తున్నాం, 3వ పంటకి ఎవడు ఇస్తాడు అది అని మాట్లాడారు. 2 పంటలకు ఇస్తున్నారు, మరి 3వ పంటకు కూడా ఇవ్వాలని అన్నాడు కదా, మరి ఇప్పుడు ఇస్తాడంటారా? ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి గారు అన్నారు 3వ పంటకి ఎవడు ఇస్తాడు అది. అంతే. 3వ పంట 2 పంటల జాబ్. మన తెలంగాణలో ఎక్కువ 2 పంటలు పండుతాయి, ఆంధ్రాలో 3 పంటలు పండుతాయి, కానీ తెలంగాణలో 2 పంటలు పండుతాయి. నా ఒపీనియన్ అయితే కాంగ్రెస్